బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. వైఎస్ఆర్సీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడి అమర్నాథ్ ప్రచారంలో భాగంగా 70వ వార్డులో ఉత్సాహభరితంగా సాగింది. వార్డ్ కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావు ఆధ్వర్యంలో డ్రైవర్స్ కాలనీ ఎల్బీఎస్ నగర్ లో నిర్వహించిన ఈ ప్రచారంలో గుడివాడి అమర్నాథ్ కు మహిళలు హారతులు పట్టారు. పూలవర్షం కురిపిస్తూ జన నీరాజనం పలికారు. ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల కరపత్రాన్ని అందజేసి తన విజయానికి సహకరించాలని మంత్రి అమర్నాథ్ కోరారు. ఈ సందర్భంగా గుడివాడి అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక అభివృద్ధికి గుడివాడి కుటుంబం అనేక కార్యక్రమాలు చేసిందన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని, నియోజకవర్గంలో మరుగున పడి ఉన్న మరికొన్ని సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి అమర్నాథ్ అన్నారు. ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకే తెలియజేస్తే వెంటనే ఆదుకుంటానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణ విముక్తి కల్పిస్తారన్నారు. మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మహిళలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరుకుడి అప్పారావు, నాయకులు వివిఎన్ఎన్ రాజారెడ్డి, జగన్నాథం, కృష్ణమురళి, చిన్న సరసపల్లి శ్రీనివాస్, ఉరుకుటి అప్పలనాయుడు, నీలాటి అచ్చుబాబు, కొనతాల రాము, పేదల శ్రీను, పల్ల రమణభోగి, జనార్దన్, భాస్కర్ రావు, దొరబాబు, రంగల పైడిరాజు, గోసాల మోహన్ కృష్ణమురళి, ఆనంద్, కర్రి ప్రసాద్, కుప్పిని సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.